నమస్కారం. మీరు చూస్తోంది ఈఎన్టీవీ తెలుగు. తెలంగాణ జల హక్కులు ప్రమాదంలో పడ్డాయా? కాళేశ్వరం, దేవాదుల వంటి భారీ ఎత్తిపోతల పథకాల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందా? కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ చారిత్రక కనిష్ట స్థాయికి పడిపోయిందా? తెలంగాణ జల హక్కుల వినియోగంపై కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వాన్ని ప్రశ్నిస్తూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఎత్తిపోతల పంపుల నిర్వహణ విషయంలో బీఆర్ఎస్ ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేదీన ప్రభుత్వాన్ని హెచ్చరించింది. భారీ పంపులను తరచూ ఆన్ ఆఫ్ చేయడం వల్ల అవి దెబ్బతింటాయని ముందుగానే చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు. దీని ఫలితంగానే కాళేశ్వరం, గాయత్రి పంపింగ్ స్టేషన్తో పాటు దేవాదుల వంటి కీలక ప్రాజెక్టుల్లో పంపులు, మోటార్లు దెబ్బతిన్నాయని ఆరోపించారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నష్టపోతున్నాయని హరీష్ రావు విమర్శించారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సోలార్ విద్యుత్ ఆధారిత నిర్వహణను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని హరీష్ రావు పేర్కొన్నారు. సోలార్ విద్యుత్ ప్రధానంగా పగటి వేళలో మాత్రమే అందుబాటులో ఉండడంతో భారీ పంపులను పదే పదే స్టార్ట్ చేయడం, ఆపడం జరుగుతుందని చెప్పారు. ఇలాంటి విధానాల వల్ల పరికరాల నష్టం జరిగితే దానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. టీజీఆర్పీడీసీఎల్కు అధిక మొత్తంలో పునరుత్పాదక విద్యుత్ కేటాయించే జీఓఎంఎస్ నెంబర్ 8పై కూడా హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పంపింగ్ కార్యకలాపాలు పరిమిత సమయానికే కట్టుబడే ప్రమాదం ఉందని చెప్పారు. నీటి ఎత్తిపోతలు తగ్గితే తెలంగాణకు రావాల్సిన కృష్ణా, గోదావరి జలాల వినియోగం దెబ్బతింటుందని హెచ్చరించారు. హరీష్ రావు లేఖలో ప్రధానంగా ప్రస్తావించిన అంశాల్లో కృష్ణా జలాల వినియోగం ఒకటి. 2024-25 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ 72.73% కృష్ణా జలాలను వినియోగించుకోగా తెలంగాణ మాత్రం కేవలం 27.27% మాత్రమే వినియోగించింది. అలాగే 2025-2026లో ఆంధ్రప్రదేశ్ వినియోగం 74.90% పెరిగితే తెలంగాణ వినియోగం కేవలం 25.10% పడిపోయిందని పేర్కొన్నారు. నీటి లభ్యత ఉన్నప్పటికీ తెలంగాణ తన వాటాను పూర్తిగా వినియోగించుకోలేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు. నీటి వినియోగం తగ్గిపోతే రైతులు, తాగునీటి అవసరాలు, పరిశ్రమలు, భూగర్భ జలాలు, చేపల పెంపకం, విద్యుత్ ఉత్పత్తి వంటి అనేక రంగాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని హరీష్ రావు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో 4 కీలక డిమాండ్లు ఉంచింది. 1. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పంపింగ్ సీజన్లో 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా. 2. తెలంగాణకు రావాల్సిన కృష్ణా, గోదావరి జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు తక్షణ చర్యలు. 3. రైతు డిస్కమ్ ప్రతిపాదనను ఉపసంహరించుకోవడం. 4. కాళేశ్వరం, దేవాదుల వంటి ప్రాజెక్టుల నిర్వహణ, ఆధునీకరణకు తగిన బడ్జెట్ కేటాయించడం.